చదువుకోలేదని దిగులు పడకండి, బైబిల్ చదవండి. తెలివి వస్తుంది, బైబిల్ చదవండి. జ్ఞానం వస్తుంది, బైబిల్ చదవండి. పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అబ్బాయి ఏం చదివాడని అడగండి, అబ్బాయి బైబిల్ చదువుతాడని అడగండి. అమ్మాయి ఏం చదువుకుందని అడగండి. అమ్మ బైబిల్ ఎన్నిసార్లు చదువు అమ్మాని అడగండి. అప్పుడు మీ కుటుంబం కాపాడుతుంది. అబ్బాయి ఏదో చదివాడు, అమ్మాయి ఏదో చదివాడు, ఏం చేస్తే ప్రయోజనం? బైబిల్ చదవలేదే, దైవ బైబిల్ లేదే, 3 నెలలకే విడాకులు, 6 నెలలకే గొడవలు. ఎన్ని కుటుంబాలు ఇలాగా? బైబిల్ చదివే స్త్రీ జ్ఞానం కలిగింది కాబట్టి కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది, కష్ట సుఖాలు ఎరుగుతుంది. బైబిల్ చదివే యవనస్తుడు బాధ్యత కలిగినోడుగా ఉంటాడు, భార్యను ప్రేమిస్తాడు, బిడ్డలను పెంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటాడు, సంపాదన జాగ్రత్తగా వాడతాడు. అన్ని నేర్పిస్తుంది దేవుని వాక్యం మనకి, అన్ని నేర్పిస్తుంది. సర్వము నేర్చుకోగలుగుతాం. ఏ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు. నీ దేహం ఎంత విలువైందో నువ్వు తెలుసుకుంటావు, నీ బ్రతికెంత విలువైందో తెలుసుకుంటావు, నీ ఆత్మ ఎంత విలువైందో తెలుసుకుంటావు.